తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండలకు తోడు వడగాలులు ఉక్కపోత తోడు కావడంతో మధ్యాహ్నానికి చాలా చోట్ల రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోహిణి కార్తె రావడంతో రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత విపరీతంగా కొనసాగనుంది. ఈ పీక్ సీజన్లో కొన్ని ప్రాంతాలు గరిష్టంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండదెబ్బ వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. రోహిణి కార్తె ప్రారంభమైంది. దీంతో ఎండలు మరింత పెరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కూడా 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడంతో వడదెబ్బ బారిన పడుతూ ఉన్నారు. అయితే మనం చూసే ఎండలు బాగానే మండుతాయి. రోహిణి కార్తె వచ్చేసింది కాబట్టి ఎండలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. రోకళ్ళు పగిలే ఎండలు ఉంటాయని నానుడు కూడా ఉంది. అయితే మరి ఈ 4 నెలల ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దిగా ఉండేది. ఉగాది నుండి తాపం పెరగనుంది. దినదినం కూడా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. మామూలుగా ఉండే ఎండలు వేడిని తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25న ప్రారంభమై జూన్ 6 వరకు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ వారం రోజులు అధికంగా వేడిగాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం కూడా అలసిపోనుంది. కావున ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఎక్కువగా చూస్తే మట్టి కుండ నీళ్లు తాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావా, ఫాలుదా లాంటివి ఎక్కువ తాగడం వల్ల ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని అంటూ ఉన్నారు. అయితే మసాలాకు సంబంధించిన ఆహార పదార్థాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు తింటే మటుకు ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. అయితే నీళ్లు సౌకర్యం ఉన్నవారు తప్పకుండా నీళ్లు ఎక్కువగా తాగాలని, అన్ని రకాల వయసు వారు ఎక్కువ కాటన్ దుస్తులు ధరించాలని అంటూ ఉన్నారు. తెల్లని రంగు కలిగినవి, తేలిక రంగు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణతాపం నుండి కొంత మేరకు ఉపశమనం కలుగుతూ ఉంది. చిన్నపిల్లలకు ఉష్ణోగ్రతల బారిన పడకుండా ఉండాలంటే తడిగుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఎవరైనా సరే ముదురు రంగులు దుస్తులు వేస్తే కనుక ఎండవేడిమికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కార్తీక రోహిణి సందర్భంగా మటుకు విపరీతమైన ఎండలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రజలు ఈ 15 రోజులు జాగ్రత్తలు తీసుకున్న మటుకు వడదెబ్బ నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసినట్లయితే 15 మంది వరకు కూడా వడదెబ్బ బారిన పడి మృతి చెందినట్లు రికార్డులు చెప్తా ఉన్నాయి. అయితే అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లేకుంటే ఇంటి లోపలే ఉండాలని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్తీక రోహిణి ఉన్న పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో